అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లర్న్ మోర్. మళ్ళీ కొత్త బ్లాగ్తో సరికొత్త ఐడియాతో మీ అందరికీ ఉపయోగపడే ఏ పండగకైనా సరే మీరు ఇంటి క్లీన్ చేసుకున్నప్పుడు కానీ లేకపోతే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మనం ఏదైనా ప్రయోగం చేద్దాము అని ఆలోచన వచ్చినప్పుడు కానీ ఇలాంటి ఐడియా యూజ్ అయ్యిద్దని ఈరోజు వీడియో పెడుతున్నాను అనమాట. సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఒపీనియన్ కామెంట్ ద్వారా కామెంట్ చేయండి, అలాగే మీ సపోర్ట్ని సబ్స్క్రైబ్ ద్వారా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. యాక్చువల్గా ఇదైతే నాకు మనకి వుడెన్ చాపింగ్ బోర్డు ఉండేది కదా, అది 2 ముక్కలు అయిందండి. ఎలా అయిందో కూడా నాకు తెలియదు, కింద కూడా పడలేదు. మరి ఎందుకో సడన్గా నెక్స్ట్ రోజు చూసరికి మధ్యలో ఒక పెద్ద గీత ఉందనమాట. అంతే, దీని సర్వీస్ అయిపోయింది అనుకొని దీంతో ఏదైనా ప్రయోగం చేద్దామనేసి నేను కమ్యూనిటీలో కూడా పెట్టాను, దీంతో ఏం చేయొచ్చు అనే ఆలోచన. నాకైతే ఒక ఖర్చు లేకుండా ఏదైనా డిఐవై చేద్దాము అనే ఆలోచన వచ్చిందనమాట. సో కౌంటర్ టాప్ చూసారు ఎలా ఉందో. ఎప్పుడైనా సరే మన ఇంట్లో కౌంటర్ టాప్ క్లీనింగ్ చేద్దాము అన్నప్పుడు నేను ఈ వంటలు వీటి వల్ల ఈ 1 వీక్ క్లీన్ చేయకపోయేసరికి ఇంత జిడ్డు పట్టేసింది అనమాట. మన ఇంట్లో బేకింగ్ సోడా కానీ వెనిగర్ కానీ ఏమీ లేనప్పుడు ఈ టిప్ అనేది ఫాలో అవ్వడం మీకు బాగా యూస్ అయితే. ఏం లేదు, జస్ట్ షాంపూ కొంచెం వేడి నీళ్ళు వేసారంటే అయిపోయింది. మనకి చేతికి అందుబాటులో ఏమీ లేనప్పుడు ఈ చిట్కా అనేది ఫాలో అవ్వండి. లేదా ఇవేమీ లేవనుకుంటారా, సోప్ ఆయిల్ అనేది వేయండి, కొద్దిగా సరిపోయిద్ది అనమాట. మనకి కొన్నిసార్లు ఏంటంటే అవసరమైనప్పుడు ఐడియాలు అనేది అలాగే వచ్చేస్తుంటాయి. మెయిన్గా ఏంటంటే కొంచెం వేడి నీళ్ళు వేసి స్టీల్ స్క్రబ్తో స్క్రబ్ చేసామంటే దానికి కొంచెం జిడ్డున్నా సరే ఈజీగా వచ్చేసిద్ది. తర్వాత మనము కడిగడము, క్లాత్ పెట్టి తుడిచడం చేసేయచ్చు అనమాట. ఇలాగే రెగ్యులర్గా కూడా చేసుకోవచ్చు మనము. సో ఈరోజు అయితే మొత్తం క్లీన్ చేసి కౌంటర్ టాప్ ఆర్గనైజేషన్ అనేది మీకు చూపిస్తున్నాను. చాలా సింపుల్గా ఎలా చేయాలనేది నేనైతే నా దగ్గర ఉన్న వస్తువులతో డిఐవైతో నేను ఎలా ఆర్గనైజ్ చేశాను కౌంటర్ టాప్ అనేది చూపిస్తున్నాను అనమాట. ఇది వచ్చి పాత చాపింగ్ బోర్డ్ మీద నేను డిజైన్ వేశాను కదా. సో ఇది ఎప్పటి నుంచో నా దగ్గర ఉంది. మీరు ఆల్రెడీ నా రెగ్యులర్ వీడియోస్ చూసేవాళ్ళు అయితే మీకు ఒక ఐడియా అనేది ఉండేది అనమాట. ఇందాక మనం డిఐవై చేసాం కదా, సో అది ఇక్కడ పెట్టేసాను కార్నర్లో. యాక్చువల్గా ఇది మనము కాఫీ కప్స్ పెట్టుకోవడానికి లేదా కాఫీ కార్నర్ కూడా చేసుకోవచ్చు అనమాట. కాఫీ కార్నర్ టైప్ చేసుకోవచ్చు. లేదా మనము ఏదైనా సరే లైక్ స్పైస్ ర్యాక్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. 2 విధాలుగా సరిపోయిద్ది. మనకి స్ట్రాంగ్గానే ఉందండి, అదేం కదలట్లేదు, పడిపోవడము అలాంటి ముందుకి పడిపోవడం అలాంటివి లేదు. సో మనకి స్ట్రాంగ్ ఉంది కాబట్టి స్పైస్ ర్యాక్లా, నేనైతే స్పైస్ ర్యాక్లా వాడుతున్నాను అనమాట. లేదు మనకు కాఫీ కప్స్ అయినా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. నాకైతే ఎప్పటి నుంచో కొందాం అనుకుంటున్నాను, సో కుదరట్లో లాస్ట్కి ఇలా డిఐవై సెట్ అయిపోయింది అనమాట. సో ఈసారి మాత్రం నేను కిచెన్ కొంచెం ఆర్గనైజేషన్ చేసి మీకు ఫుల్ కిచెన్ టూర్ అనేది పెడతానమాట. సో ఈ సైడ్ అయితే నేను స్పైసెస్ ర్యాక్ ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. అలాగే నేను డిఐవై చేసిన మనీ ప్లాంట్ పెట్టుకోవడానికి చిన్నది మనకి జార్స్ వస్తుంటాయి కదా, లైక్ బాదం పాలు తాగిన బాటిల్స్ అలాంటివి అనమాట, వాటిని డిఐవై చేశాను. ఇక్కడ నేను చూపించే ఆర్గనైజేషన్లో కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదండి. అన్నీ నేను డిఐవై చేసినవి, తర్వాత నా దగ్గర ఇంట్లో ఉన్నాయన్నమాట. నేను ఎప్పుడు ఒకే రకంగా ఉంచినమాట, దీన్ని అటు ఇటు మార్చుతూ ఉంటాను కొంచెం మనకు కొత్త దానిలా కనిపించాలని. ఇది వచ్చి నా దగ్గర ఇలాంటిది బాక్స్ ఒకటి ఉందన్నమాట. బాక్స్ అంటే ఏం లేదు, డైనింగ్ టేబుల్, పాత డైనింగ్ టేబుల్ స్టాండ్ ఇది. సో అదైతే ఏంటంటే చెట్టు పెట్టడానికి యూజ్ చేశాను అనమాట. నేను టీవీ దగ్గర చేశాను కదా, దాంట్లో మిగిలింది ఇది. సో ఓవరాల్గా అయితే ఇలా కార్నర్లో ఇలా ఆర్గనైజ్ చేశాను. టిప్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి.